ఈరోజు కన్యా రాశి వారికి విద్యార్థులకి చెడు ఆలోచనల వల్ల చదువు పట్ల ఆసక్తి తగ్గుతోంది. సోషల్ మీడియా అనవసరమైనటువంటి సైట్లలోకి వెళ్ళడం వల్ల మీరు టైం వేస్ట్ అవుతుంది, పాడు చేసుకుంటారు జీవితాన్ని. జాగ్రత్త. ఉద్యోగస్తులకి ఆఫీసులో మీ పనిని వేరొక వారు తక్కువ చేసి ప్రయత్నం చేయడం వల్ల తోటి ఉద్యోగస్తులు మనస్పర్ధలు వచ్చే అవకాశం కనపడుతుంది. జాగ్రత్త. వ్యాపారస్తులకి నమ్మిన వారే మోసం చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని చూసుకోండి. స్త్రీలకి చెయ్యని తప్పుకి నిందారోపణలు, అత్తమామలు, తోటికోటలు వాళ్ళతో కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి. మాట పడే అవకాశం ఉంది. జాగ్రత్త. విదేశాల్లో ఉండే భారతీయులకి అక్కడ ఉండే పరిస్థితుల వల్ల ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి భయం ఏర్పడిపోతుంది. జాగ్రత్త. సంపాదన బాగున్నా కూడా చేతికి వచ్చినటువంటి డబ్బులు మంచి నెలలా ఖర్చు అవుతున్నాయి. విలాసాలకి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే గతంలో మీకు అప్పిచ్చినటువంటి వారు మిమ్మల్ని ఇప్పుడు ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతోంది. కొత్తగా రుణాలు తీసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు వాయిదా వేసుకోవడమే మంచిది. అతివేగంగా ప్రయాణం చేయడం వల్ల, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి, లేదా చలానాలు కడతారు. జాగ్రత్త. సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.